గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి ముఖ్యంగా మనం నవతెలంగాణ పేపర్ని యూజ్ చేయబోతున్నాం. ఈరోజు దినపత్రికలో చూసుకున్నట్లయితే నవతెలంగాణ తమ్మినేనికి తీవ్ర అస్వస్థత, గుండె కిడ్నీ ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది, హైదరాబాద్కు తరలింపు, గచ్చిబౌలి ఎంజీఎం ఏఐజీలో చికిత్స, నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వైద్యం, పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు, పరిస్థితులను సమన్వయం చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యవర్గం. విషమంగానే ఉంది బులెటిన్ విడుదల చేసిన ఏఐజీ ఆసుపత్రి. సిపిఎం ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను ఖమ్మం నుంచి వెంటిలేటర్ సాయంతో ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయినా గుండె సరిగా పని చేయడం లేదు. హృదయ స్పందన అసాధారణంగా ఉంది. మూత్రపిండాల పనితీరు కూడా సరిగా లేదు. ఈ కారణాలతో ఆయన ఊపిరితిత్తులలో నీరు చేరింది. ఆయనకు రక్తపోటును సాధారణ స్థితికి తెచ్చేందుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల నుంచి నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసాధారణంగా ఉన్న హృదయ స్పందనను సరిచేసేందుకు చికిత్స జరుగుతుంది. డాక్టర్లు సోమరాజు, డాక్టర్ డిఎన్ కుమార్ పర్యవేక్షణలో వివిధ భాగాలను చెందిన నిపుణులు, కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్టు, నెఫ్రాలజిస్టులు, పల్మనాలజిస్టులు కూడిన వైద్య బృందం చికిత్స అందిస్తోంది. ఆయన పరిస్థితి ఇప్పటికే విషమంగానే ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. అది మోడీ రాజకీయ కార్యక్రమం. అయోధ్యలో మందిర ప్రారంభంపై రాహుల్, హిందూ మత పెద్దలు ఇప్పటికే చెప్పేశారంటూ నర్మగర్భ వాక్య. మతాన్ని గౌరవిస్తా, కానీ ఒంటికి పూనుము కోసం పోను. సీట్ల సర్దుబాటు క్లిష్టమైనదేమీ కాదు. ప్రధాని మణిపూర్ వెళ్ళకపోవడం సిగ్గుచేటు. పెట్టుబడులకు పెట్టండి. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ బృందం. అంతర్జాతీయ కంపెనీల సిఇఓలకు భేటీ. ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరుతో పెట్టుబడులు ఆకర్షణ. హైదరాబాద్లో C4IR కార్యాలయం. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒప్పందం. ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం. ఫోరం చీఫ్ బోర్గే బ్రెయిన్ డే. సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన. 3 నెలల్లో సేకరణ. ఇదే వ్యవధిలో పనులు, టెండర్లు. రీజనల్ రింగ్ రోడ్పై సీఎం ఆదేశాలు. ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి, బల్మూర్ వెంకట్. గవర్నర్ హోదాలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్. ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల. సైన్స్ పర్యవేక్షణకు ప్రజా ఉద్యమం. కేరళ సీఎం పినరై విజయన్. బడ్జెట్పై సర్కారు ఫోకస్. శాఖల వారీగా ప్రతిపాదనలు. ఆదేశం 18 నుంచి సమీక్షలు. భూ పోరాట నేతలకు రిమాండ్. జగిత్యాలలో సిపిఎం నాయకులపై కేసులు. ప్రభుత్వ భూముల్లో పేదల గుడిసెలు వేయించారని ఆరోపణ. అడ్డుకునేందుకు వెళ్లిన వారిపై
దాడి చేశారని కేసులు నమోదు. జత చెందిన పాత కేసులు, గుడిసెలు తొలగించిన రెవెన్యూ పోలీసు అధికారులు. అరెస్టులతో భయపడేది లేదు, పోరాటాన్ని ఆపబోం సిపిఎం. కృష్ణ జన్మభూమి కేసులో సుప్రీం కీలక తీర్పు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే. ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్. కార్పొరేట్ దోపిడీ అంతానికి పోరాటం తీవ్రతరం. దేశం అంతటా భారీ ప్రదర్శనలు. ఎస్కేఎం అఖిల భారత కన్వెన్షన్. కౌలు రైతుల్లో కలవరం. పెరిగిన పెట్టుబడి పంటకు దక్కని గిట్టుబాటు. వివిధ హోదాల్లో పనిచేస్తున్న విశ్రాంత ఉద్యోగులపై సర్కార్ నజర్. పేదల గుడిసెలకు కూల్చడం అన్యాయం. జగిత్యాల గుడిసెల వాసులపై నాన్ బెయిలబుల్ కేసులు. గురువారంలో నిరసనలు. యూఎఫ్ వీరయ్య. హైదరాబాద్లో C4IR కార్యాలయం. వాణిజ్య వ్యాపారం మరింత సులభం. నాసిన్ ప్రారంభంలో ప్రధాని మోడీ. మూడు నెలల్లో భూసేకరణ. కోదండరాంతో యశస్విని రెడ్డి భేటీ. తెలంగాణ రావడంతో జైపాల్ రెడ్డి కీలక పాత్ర. మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి, తుమ్మల. పతంగులు ఎగురవేస్తూ యువకుడు మృతి. రక్షణ బాధ్యత తీసుకోరా, ఉద్యోగ హామీ పొందారా, కార్మికులను ఇజ్రాయిల్ పంపడంపై సిఐటియు మండిపాటు. మధ్యప్రాచ్య సంక్షోభం. యెమెన్పై అమెరికా, బ్రిటన్ దాడులు. కేంద్ర సర్కారు చేపట్టడంతో పెరిగిన ఆధార్ అవస్థలు. మోడీ అనుచరులే శంకరాచార్యులపై దాడి. సుబ్రహ్మణ్య స్వామి. సంకీర్ణ రాజకీయాలే కీలకం. లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీల వ్యూహాలు. బీజేపీ ఢీ కొట్టేందుకు ఇండియా కూటమి పావులు. రామ మందిరం అంశం మీదే కాషాయ పార్టీ ఆశలు. పాలస్తీనాకు సంఘీభావంగా వాషింగ్టన్. లక్షలాది మంది ప్రదర్శనలు. అంతర్జాతీయ సంఘీభావ కార్యాచరణ భాగంగా 11న పలు దేశాల్లో ప్రధాన నగరాల్లో ర్యాలీలు, సమ్మెలు, నిరసనలు. లౌకిక స్ఫూర్తిని నికార్సైన నిదర్శనం. ఘనంగా కేంద్ర మాజీ మంత్రి వైఎస్ జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు. విద్యుత్ నిర్వహణ పనులకు ప్రణాళిక. వేసవి డిమాండ్ తట్టుకునేందుకే టీఎస్ఎస్పీ డిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖీ. కార్మిక కర్షక ఉద్యమాల్లో పేదల పోరాటాలు విస్తరిస్తాం. మోడీ అనుసరిస్తున్న కార్పొరేట్ కమ్యూనల్ విధానాలను ప్రతిఘటిస్తాం. ఏఐడబ్ల్యూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్. జయశంకర్ విగ్రహం ధ్వంసంపై కేటీఆర్ ఆందోళన. షేర్లింగంపల్లిలో అల్విన్ కాలనీలో పోలీసులు ముందే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని పల్లగొట్టిన సంఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ చర్యకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని
కోరారు. తెలంగాణ సమాజం అంతా గౌరవించుకునే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అని ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఏఐడిఐల తిరోగమనం, గతేడాది భారీగా పతనం, భారత్పై విదేశీ ఇన్వెస్టర్ల అనాసక్తి. బయటపడిన డొల్లతనం, మోడీ ప్రభుత్వ ప్రచారంపై యేచూరి ట్వీట్. లారీ డ్రైవర్ల సమ్మె విరమించుకోవాలి, సమస్యపై చర్చించి పరిష్కరిస్తాం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. లారీ డ్రైవర్ల సమ్మెను విరమించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. డ్రైవర్ల సమస్య కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఇది, తాము దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. సమ్మె ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇబ్బందులు కలిగించదని మంగళవారం నాడు ఒక పత్రిక ప్రకటన ద్వారా కోరారు. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టంలో 1.6/2 హిట్ అండ్ రన్ కి సంబంధించిన సెక్షన్ని ఇప్పట్లో అమలు చేయబోమని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ప్రకటించాలని, భవిష్యత్తులో అమలు చేయాల్సి వస్తే డ్రైవర్ల లారీ యజమానులతో చర్చించే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజయ్ భల్లా హామీ ఇచ్చారని తెలిపారు. గుర్తింపు లేని కొన్ని సంఘాలు బుధవారం నుంచి సమ్మె చేయాలని భావిస్తున్నారని, ఈ నిర్ణయం గుర్తింపు పొందిన సంఘాలతో పాటు మెజారిటీ సంఘాలను వ్యతిరేకిస్తున్నాయని విచారించారు. సమ్మెలో వెళ్తే సమస్య ప్రజలు ఇబ్బందులు పడతారని, దానిపై పునరాలోచన చేయాలని కోరారు. డ్రైవర్లకు ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా లారీ యజమానుల డ్రైవర్ల సంఘాలను పిలిచి మాట్లాడతామని హామీ ఇచ్చారు. తిరుమలలో మంత్రి కుటుంబం. రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ అఖండ విజయం. ఐదు ఏటీఎంలు ధ్వంసం, చోరీకి యత్నం, 4 గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్. అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్ మిసైల్ ప్రయోగం. అర్జీదారుల సమస్యలపై పరిష్కరించాలని ప్రభుత్వానికి ప్రాధాన్యత. జిల్లా కలెక్టర్స్ అనుదీప్. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం. మహనీయుల పోరాటాలను ముందుకు తీసుకెళ్ళాలి, సంక్షేమ పథకాలను సద్వినియోగించుకోవాలి. ఘనంగా క్షేత్రగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర మహోత్సవం. అనువాస్పద బాలుడు మృతి. ఉరేసుకొని యువతి ఆత్మహత్య. శబరిమల బయలుదేరిన అయ్యప్ప స్వాములు. లక్ష్మాపూర్ పెద్ద చెరువులను సందర్శించిన అదనపు కలెక్టర్. ఈరోజు ఖచ్చితంగా మనం
ఈ యొక్క న్యూస్ నవ తెలంగాణ న్యూస్ను పూర్తి చేసుకున్నాం. దయచేసి మా యొక్క ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము ఖచ్చితంగా జనం కోసమే ఈ యొక్క ఛానల్ని రన్ చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ సహకరించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు.